1,00,000 ఎకరాలు హాంఫట్. ఎక్కడ ఇది? హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి 1,00,000 ఎకరాలు అంటే ఎకరానికి మీరు కనీసం ఒక 5 కోట్లు వేసుకున్నా 5 లక్షల కోట్ల రూపాయల భూములను హాంఫట్ చేసిరు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు కావచ్చు, అన్ని కలిపి 5 లక్షల కోట్ల భూముల భారీ స్కామ్ హైదరాబాద్లో జరిగింది అని తెలుస్తోంది. అవి ఎవరి? భూదాన్ భూములు, ప్రభుత్వ భూములు, ఇక రకరకాల భూములు అన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నింటిపైన హాంఫట్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా, సీలింగ్, అసైన్డ్, భూదాన్ భూములను వదలని అక్రమార్కులు, డాక్యుమెంట్లో ట్యాంపరింగ్ మొదలు అక్రమ మ్యూటేషన్ల దాకా ఎన్నో వ్యూహాలు, ఆక్రమించి కోట్ల నుంచి స్టేలు తెచ్చి యథేచ్ఛగా నిర్మాణాలు, రోజు రోజుకి పెరుగుతున్న ఫిర్యాదులు, ఫీల్డ్ సర్వే ద్వారా రికార్డులు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించినటువంటి సర్కార్ అంటూ చూస్తున్నాం. మరి 5 లక్షల కోట్ల రూపాయల 1,00,000 ఎకరాల భూములను హాంఫట్ చేస్తే దీన్ని మరి ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి కదా, చేస్తే తెలుస్తాయి కదా, ఎవరెవరు ఆక్రమించి తెలుస్తాయి కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ చేయాలి కదా, లేకపోతే వాళ్ళని జైలుకు పంపించేసి పీడియాక్లు పెట్టాలి కదా. పెట్టరు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దుబ్బే ప్రయత్నం తప్ప ఏముండదు. ఇక్కడ 100% అదే జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. సో ఇక్కడ చూడండి, గ్రేటర్ హైదరాబాద్ అనుకున్నటువంటి రంగారెడ్డి, మేడ్చలు, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూమాఫియా రెచ్చిపోతుంది. కోట్లాది రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా పెడుతోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన 12 ఏళ్లలో భూదందాలు అనేక రెట్లు పెరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ 3 జిల్లాల్లోని ప్రభుత్వ భూములు దాదాపు 1,00,000 ఎకరాలు ఇప్పటికే బడాబాబుల చేతిలోకి వెళ్ళాయి. ప్రభుత్వ సీలింగ్, అసైన్డ్, భూదాన్ భూములకు ఎన్ఓసీలు తేవడం, డాక్యుమెంట్లను ట్యాంపరింగ్ చేయడం, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం, అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమ మ్యూటేషన్లు, తప్పుడు పత్రాలతో కోట్లకు ఎక్కడం, రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడం, అమాయకులకు అంటగట్టడం, ఇలా భూభాకాసుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇలాంటి అక్రమార్కుల చేతిలో మోసపోతున్న వారి నుంచి ఇటీవల ఫిర్యాదు వెలువెత్తున్న నేపథ్యంలో అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఫీల్డ్ సర్వేకు సిద్ధమవుతుంది. పైసల్పట్టి, ముంతాకాబ్, కాస్రపహాని, సేత్వార్, టిప్పన్ వంటి రికార్డులను రెడీ చేసుకొని ఫీల్డ్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రభుత్వ భూమి అని తెలితే పక్కా ఆధారాలతో రికార్డులు డిజిటలైజ్ చేయాలని భావిస్తుంది. ఈ రికార్డులను ఈ క్రమంలో కింది స్థాయి కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వ భూములకు సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో లెక్క తీస్తుంది. ఈ 3 జిల్లాల పరిధిలో అన్ని రకాల ప్రభుత్వ భూములు 7 లక్షల ఎకరాలు ఉండగా అందులో అటవీ భూములు 1.73 లక్షల ఎకరాలు, వివిధ ప్రభుత్వ సంస్థల కింద ఉన్న పబ్లిక్ అసెట్స్ 82,000 ఎకరాలు ఉన్నాయి. ఇవి పోగా మిగిలిన అసైన్డ్, పోరంబోకు, బంజరు, సీలింగ్ భూముల విస్తీర్ణం దాదాపు 4,67,000 ఎకరాలు ఉంది. ఇందులోని 4వ వంతు భూమి అక్రమార్కుల చెరలో ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పహానీలో ప్రభుత్వ కాలం మాయం. సో ప్రభుత్వ కాలం మాయం చేసి మొత్తానికైతే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 1,00,000 కోట్ల రూపాయల భూములు హాంఫట్ అయితే చేశారు. ప్రభుత్వ భూములు చెరబట్టేందుకు భూబకాసులు అనుసరిస్తున్న వ్యూహాలు అన్ని కావు. వీరు ముందుగా ప్రభుత్వ అసైన్డ్, పోరంబోకు, ఖారిఫ్ ఖాతా, గైరాన్, బంజరు, సీలింగ్ తదితర భూములు తమకు అనువైన వాటిని ఎంచుకుంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులు, సిబ్బంది సాయంతో రికార్డులు ట్యాంపరింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పహానీలో ఏకంగా ప్రభుత్వ భూమి అనే కాలంనే మాయం చేస్తున్నారు. తమకు వారసత్వంగా భూములు వచ్చినట్టుగా పాత డాక్యుమెంట్ సృష్టించి తప్పుడు వారసుల పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సో దీని వెనకాల 100% ప్రభుత్వ పెద్దల హస్తం ఉంటుంది. హస్తం లేనిది ఇది ముందుకు పోదు. కేసీఆర్ హయాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ హయాంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల హస్తం ఉంటుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హస్తం ఉంటుంది. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకు కావాల్సినంత కమిషన్లు పోతూ ఉంటాయి. అది కనబడుతూ ఉంది.